saying, "Oh, I didn't commit adultery, but you fellows lived in sin in your unconverted days." అయ్యో నేను వ్యభిచారం చేయలేదు, వాళ్ళు మారు మనసు పొందిన దినాల్లో వ్యభిచారం కూడా చేశారు అని మనం తక్కువగా చూస్తాం. There are so many people who are born again who lived in adultery in their unconverted days. వారు మారు మనసు పొందిన దినాల్లో వ్యభిచారం చేసిన వాళ్ళు తర్వాత అనేక మంది తిరిగి జన్మించారు. I don't think I am better than them. I do not believe I am better than them. నేను వాళ్ళకంటే శ్రేష్ఠుడని నేను నమ్మను. I'll give you one example. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. There was a woman called Mary Magdalene who was a prostitute. మగ్దలేనా మరియా అనే ఒక వేశ్య ఉండేది. But Jesus forgave her. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను క్షమించారు. And when Jesus forgave her, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను క్షమించిన తర్వాత she became so pure ఆమె ఎంత పవిత్రురాలైందంటే that Jesus selected her to be the first person to see him after his resurrection. తన పునరుద్ధానం తర్వాత మొట్టమొదట చూడటానికి ఆమెనే ఎంచుకున్నాడు ప్రభు. What an honor it is to be the first person to see Jesus after he rose from the dead. యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి పునరుద్ధానం తర్వాత మొట్టమొదట ప్రభువుని చూడటం ఎంత గొప్ప ఆధిక్యత కదా అది. He did not choose Peter for that. దానికోసం ఆయన పేతురుని ఎంచుకోలేదు. He did not choose John. యోహాన్ని ఎంచుకోలేదు. He did not even choose his mother Mary who suffered so much. తన తల్లి అయిన మరియను కూడా ఆయన ఎంచుకోలేదు. తన గురించి ఎంతో శ్రమ పడింది ఆమె. Why did he choose a prostitute, converted prostitute like Mary Magdalene? ఎందుకు ఆమె వేశ్యగా ఉండి తర్వాత మారు మనసు పొందిన మగ్దలేన మరియను ఎంచుకున్నాడు? You have the honor of being the first person to see me after I rise from the dead. నేను పునరుద్ధారణైన తర్వాత నువ్వు నన్ను మొట్టమొదట చూడటానికి నీకే నేను ఆధిక్యతనిస్తున్నాను. That is to teach Christians a lesson. అది క్రైస్తవులకు ఒక పాఠం నేర్పించడానికి. All of you who are proud of your righteousness, you have no place in God's kingdom. మీ నీతిని బట్టి మీరు గర్వించే వాళ్ళందరికీ దేవుని రాజ్యంలో ఎటువంటి ప్రవేశం లేదు. I'm not saying you have to sin. మీరు పాపం చేయాలని నేను చెప్పట్లేదు. I'm glad I did not commit all those sins. అవన్నీ ఆ పాపాలను నేను చేయలేదు, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను దాన్ని బట్టి. But I can't be proud of it. కానీ వాటిని బట్టి నేను గర్వించలేను. Thank God if you did not commit some terrible sins in your unconverted days. అటువంటి ఘోరమైన పాపాలు మీరు మారు మనసు పొందిన దినాల్లో మీరు చేయలేదు కాబట్టి దేవునికి వందనాలు. Every sin if you did, you hurt somebody else. ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని బట్టి వేరే వాళ్ళని గాయపరుస్తావు. If you murdered somebody, you hurt somebody else. ఒకవేళ నువ్వు నరహత్య చేసినట్లయితే వేరే వాళ్ళని గాయపరిచావు. If you committed adultery, you hurt somebody else. వ్యభిచారం చేసినట్లయితే వేరే వాళ్ళని గాయపరిచావు. But if you did not do these things, that's good. కానీ ఇవన్నీ నువ్వు చేయకపోతే మంచిది. But కానీ it doesn't make you better than anybody else in the world. కానీ ఈ లోకంలో ఎవరికంటే నిన్ను శ్రేష్ఠునిగా చేయలేవు. So think of the worst terrorist in the world. కాబట్టి ఈ లోకంలో ఎంతో ఘోరమైన ఒక టెర్రరిస్ట్ ని మనం ఊహించుకున్నట్లయితే, murderer who's killed hundreds of people, లేకపోతే వందల మంది చంపే నరహంతకుల్ని. I sometimes ask myself, కొన్నిసార్లు ఈ విధంగా నన్ను నేను ప్రశ్నించుకుంటాను, am I better in God's eyes than him? నేను అతని కంటే దేవుని యొక్క రాజ్యంలో గొప్పవాడినా? I don't have to think. నేను ఆలోచించాల్సిన పని లేదు. I say no. లేదు. He came from Adam. అతడు ఆదాము నుంచి వచ్చాడు. I came from Adam. నేను కూడా ఆదాము నుండి వచ్చాను. We both have the same flesh. మేమిద్దరం కూడా ఒకే శరీరమును కలిగి ఉన్నాం. He does not have a worse flesh than me. నాకంటే దౌర్భాగ్యమైన శరీరాన్ని అతడు కలిగి లేడు. I had the good fortune of being born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించడానికి దేవుడు సదుపాయం కలిగించాడు. With born again parents. నేను తిరిగి జన్మించిన తల్లిదండ్రులకు పుట్టాను. Sent me to a good church from the time I was a small boy. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి దేవుడు మంచి సంఘానికి నన్ను నడిపించాడు. Taught me to read the Bible when I was a small boy. నేను చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడు బైబిల్ చదవమని చెప్పారు. And never took me to the movies. నన్ను సినిమాలకు తీసుకెళ్ళలేదు. And kept me in good ways. మంచి మార్గాల్లో నన్ను పెంచారు. And that man, that wicked terrorist, కానీ ఆ దుష్టుడైన టెర్రరిస్ట్ ని, he never had parents like me. నాలాంటి తల్లిదండ్రులు ఆయనకు లేరు. He didn't have a Bible. అతనికి బైబిల్ లేదు. He was born in some other religion. వేరే మతంలో పుట్టాడు. And he grew up with all wicked criminal people. ఎంతో నేరస్తుల మధ్య పెరిగాడు. That is the reason there is a difference. అందుకే తేడా ఉంది. It's like, you compare a rich person who's born in like a palace. ఒక రాజభవనంలో పుట్టిన ధనవంతుడితో మనం పోల్చుకున్నట్లయితే, you see another child who's born in a slum. లేనట్లయితే ఒక బిడ్డ ఏమో మురికివాడలో జన్మిస్తాడు. In the habits, won't there be some difference? వాళ్ళ అలవాట్లో తేడాలు ఉండవా? That person is in a slum is always dirty clothes. ఆ మురికివాడలో ఉండే ఎప్పుడు మురికి దుస్తులు వేసుకుంటారు. They don't have a proper toilets in their house. వాళ్ళకి మరుగుదొడ్లు ఉండవు వాళ్ళ ఇంట్లో. They can't read ABC. వాళ్ళకి ABCDలు కూడా రావు. Whereas this one is so cultured and neatly dressed and can speak well. కానీ ఈ వ్యక్తి ఏమో ఎంతో నాగరికత కలిగి ఉంటాడు, ఎంతో మంచి దుస్తులు వేసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. Why? ఎందుకు? If this child was born in the slum, he would have also been like that. ఒకవేళ ఆ బిడ్డే ఇక్కడ పుట్టినట్లయితే ఇలానే చేసేవాడు. If that slum child was born in the palace, he would have also been clean and neat. లేక ఈ మురికివాడలో జన్మించిన ఆ బిడ్డ అక్కడ జన్మించినట్లయితే శుభ్రంగా ఉండేవాడు అక్కడ. So some of you who think you are pretty good,
మీలో చాలా మంచివాళ్ళం అనుకునే కొంతమంది, Think if you were born in the family of some wicked terrorist, ఒకవేళ ఎంతో దుష్టులైన టెర్రరిస్టుల ఇంట్లో మీరు పుట్టి ఉన్నట్లయితే, in some bad religion, లేకపోతే ఒక చెడ్డ మతంలో పుట్టి ఉన్నట్లయితే, where would you be? You may not even be here. మీరు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు. So what I'm trying to say is, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, don't ever get the idea that you are little better than other human beings. వేరే మనుషుల కంటే నేను శ్రేష్ఠుణ్ణు అనే ఆలోచన విధానం మీలోకి రానివద్దు. Then you will never come to purity. అప్పుడు నువ్వు నిజంగా స్వచ్ఛతలోనికి, పవిత్రతలోనికి రాలేవు. Absolutely convinced about this. నేను దాని గురించి ఎంతో ఒప్పించబడ్డాను. Because even if you overcome many sins, నీవు అనేక పాపాలను జయించినా కూడా, there's one sin that self-righteous people never get over. ఒక్క పాపాన్ని స్వనీతిపరులు జయించలేరు. And that is the sin of judging others. ఇతరులను తీర్పు తీర్చే పాపం అది. You may overcome many sins, నువ్వు ఎన్నో పాపాలను జయించవచ్చు, but then you look down on others. కానీ వేరే వాళ్ళని నువ్వు తృణీకరిస్తున్నట్లయితే, judge others. వేరే వాళ్ళకి తీర్పు తీరుస్తున్నట్లయితే, That's not a pure testimony. అది పవిత్రమైన సాక్ష్యం కాదు. That spoils everything. అది సమస్తమును పాడు చేస్తుంది. Supposing you live a very good life. ఉదాహరణకు నువ్వు ఎంతో మంచి జీవితాన్ని జీవిస్తున్నావు, You never lust after women. మోహపు చూపులు చూడట్లేదు, You never lose your temper in your house. నీవు కోపాడలేదు మీ ఇంట్లో, You're righteous with money. మీరు డబ్బు విషయంలో ఎంతో నీతిపరులుగా ఉంటున్నారు, You're generous with your money for God and for the poor. నీ డబ్బులు ఎంతో దానం చేస్తూ ఉన్నావు ప్రభువు కోసం మరియు పేద ప్రజల కోసం. And you're very upright in all your matters in your office. నీవు పనిచేసే స్థలంలో ఎంతో నీతిపరుడిగా, యథార్థవంతుడిగా ఉంటున్నావు. Everything in your life is good. నీ జీవితంలో అన్ని విషయాల్లో నువ్వు బాగా ఉన్నావు. But you have one bad quality. కానీ నీలో ఒక చెడ్డ గుణం ఉంది. You look down on other believers. వేరే విశ్వాసుల్ని తక్కువగా చూస్తున్నావు. You judge them. వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు. You think you are better than them. నీవు వాళ్ళకంటే శ్రేష్ఠుడివని నీవు అనుకుంటున్నావు. You know how that is with one sin of judging others? మీకు తెలుసా, ఆ తీర్పు, ఇతరులను తీర్పు తీర్చుట అనే ఒక పాపం, That's like making a first class chicken curry, అది ఎంతో శ్రేష్టమైన చికెన్ కర్రీ చేసి, the best in Hyderabad, హైదరాబాద్లో కల్లా శ్రేష్టమైన చికెన్ కర్రీ, and then you put one dead lizard inside it. ఒక చచ్చిపోయిన బలిని అందులో వేసినట్లుంటుంది, Stir it. దాన్ని తిప్పినట్లుంటుంది. Only one lizard, ఒక్క బల్లే, not two, రెండు కాదు, only one. కేవలం ఒకటే. And then you present it to people అప్పుడు నువ్వు ప్రజలకు దాన్ని ఇచ్చినప్పుడు, with that dead lizard floating on top. ఆ చచ్చిపోయిన బల్లేమో అటు ఇటు కనపడుతుంది మనకు. What do people say? ప్రజలు ఏం చెప్తారు? See, I'm not hungry today. నాకు అంత ఆకలి లేదు ఈరోజు అంటారు. That is how we present ourselves to God. ఆ విధంగా మనల్ని మనం దేవునికి చూపించుకుంటుంటాం. Lord, I have lived in overcoming sin in so many areas of my life. ఓ ప్రభువా, నా జీవితంలో అనేక విషయాల్లో నేను జయిస్తూ ఉన్నాను. But you judge others. కానీ నువ్వు వేరే వాళ్ళని తీర్పు Why తీరుస్తున్నావు. do you judge others? ఎందుకు వేరే వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు? Because in your unconverted life, you were not such a bad sinner. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందని దినాల్లో నువ్వు అంత ఎక్కువ పాపం చేయలేదు. You're like that man who felt, I don't need the righteousness of Christ. My dress is good enough. నువ్వేమనుకుంటున్నావు అంటే, క్రీస్తు యొక్క నీతి నాకు అవసరం లేదు, నా దుస్తులు బాగానే ఉన్నాయి. You're not the type of person who are ready to be in God's kingdom. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నీవు సిద్ధపాటు కలిగి లేవు. Mary Magdalene will get into God's kingdom long before you. మగ్దలేన మరియ నీకంటే ఎంతో ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించింది. Even though she was a prostitute and you are not. ఆమె వేశ్య అయినా కూడా నీవు వ్యభిచారం చేయలేదు. See, Mary Magdalene must have been worse than all of us here. ఇక్కడ కూర్చున్న వారందరికంటే మగ్దలేన మరియ ఎంతో దౌర్భాగ్యురాలుగా ఉంది. She must have committed adultery with so many men. ఆమె ఎంతో మంది పురుషులతో వ్యభిచారం చేసి ఉండొచ్చు. Worse than every one of us. ఇక్కడ కూర్చున్న వారందరిలో మనందరికంటే కూడా ఎంతో దౌర్భాగ్యురాలమ్మ. How did Jesus select her to be the first person? కానీ యేసుక్రీస్తు ప్రభు తన పునరుద్ధానాన్ని చూడటానికి మొట్టమొదటి వ్యక్తిగా ఏ విధంగా ఎన్నుకున్నాడు ఆమెను? Not because she committed so many adulteries. ఆమె ఏదో బాగా వ్యభిచారం చేసిందని కాదు. I'll tell you, listen. నేను చెప్తాను వినండి. Because she did not think that she's better than anybody else. ఎందుకంటే నేను ఎవరికంటే శ్రేష్ఠురాలను కాదు అని ఆమె అనుకుంది. She would come like this man, say, Lord, I can't even lift up my head to heaven. I'm nobody. ఆమె ఈ వ్యక్తి వలె వచ్చి, దేవా ఆకాశం వైపు కూడా నా కన్నులు నేను ఎత్తుకోలేను, నేను ఏమీ లేనిదాన్ను. If you can remain like that till the end of your life, you'll be a godly man or woman. నీ జీవితాంతం వరకు నీవు ఆ విధంగా ఉండగలిగినట్లయితే నువ్వు ఒక దైవజనురాలు అవుతావు, ఒక దైవజనుడు అవుతావు.